ఏమంటే ప్రతి సామాన్యుడి నుంచి అందరికి అందుబాటులో నేను మీకు కాపు కాస్తా అని మీరు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో నిజంగా ముద్రబోయిన వెంకటేశ్వరరావుకి ఈ కాన్స్టిట్యున్సీలో సీటు రాకపోవడానికి కారణం ప్రధానమైన వ్యక్తి కాపా శ్రీనివాసరావు అన్నారు సార్. దీన్ని మీరు ఎలా స్పందిస్తారు? నిజమేనా? నిజమే చెప్తాను. ఎందుకని సార్? అంటే ఆయన ఈ పార్టీని నమ్ముకుని ఓకే 82 నుంచి ఆస్తులు అమ్ముకుని పార్టీ కోసం పనిచేస్తా ఉన్నారు. ఓకే కానీ ఈ టైంలో 2014 చంద్రబాబు గారు సీట్ ఇచ్చి పంపిస్తే నాతో మాట్లాడి ఆయన సీట్ ఇచ్చి ఆయన అంటే బీసీలకు ఇస్తున్నానని చెప్పి నన్ను పంపించిన తర్వాత ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇస్తే అతని కోసం ఎంత కష్టపడ్డామో ఎంత ఖర్చు పెట్టామో నాకు తెలుసు. అది ఆ రోజు 85 గ్రామ పంచాయతీల్లో కూడా ఎవడ తాకతను మించి వాళ్ళు అతని గెలుపు కోసం కష్టపడ్డాం. రాత్రి పగళ్ళు మేము నూజివీడు నియోజకవర్గంలో అంత కష్టపడిన పరిస్థితి 2014లో. కానీ ఓడిపోయాం. ఓడిపోయినా కానీ ప్రవర్తన ఎలా ఉందండి? అలాంటి వ్యక్తులను అతను మీకంటే మీరు కూడా విశ్లేషణ చేయండి. కానీ మమ్మల్ని ఏ విధంగా అవమానపరిచాడు, మమ్మల్ని ఏ విధంగా అగౌరవపరిచాడు. కానీ అంత చేసిన వ్యక్తి కూడా మళ్ళీ చంద్రబాబు గారు రెండోసారి కూడా పిలిచి ఒకసారి నష్టపోయాడు అంటే మేము కూడా సీట్ ఇవ్వండి ఆయనకు ఒకసారి నష్టపోయి ఉన్నాడు, రెండోసారి గెలుస్తామని చెప్పాం. కానీ ఇవాళ ఎమ్మెల్యే గెలవాలంటే మన అర్హతలు ఏంటి? నేను ఏదో సీట్ తీసుకొచ్చుకున్నాను, పార్టీ ఎవరు పడతాడు సీట్ ఇస్తే గెలవండి. మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంది. ఇవాళ మన ఎదుటి వ్యక్తిని గౌరవించే దాని మీద మనకి విలువ ఉంది. డబ్బు కోసం లేదండి ఎప్పుడు కూడా. నూజివీడు నియోజకవర్గంలో ఎస్సీ కాన్స్టిట్యున్సీలు కూడా అవునంత ఖర్చు నూజివీడు నియోజకవర్గంలో అవుతుంది. అతి తక్కువ ఖర్చు నూజివీడు నియోజకవర్గంలో అవుతుంది. ఆయన డబ్బు ఆశించలు ఎవరండి? కానీ మనం శేఖర్ గారికి ఏ విలువ ఇవ్వాలి, లేకపోతే ఈ వ్యక్తి XYZ కి ఏ విలువ ఇవ్వాలనేది ఆ విలువలు ఇచ్చినప్పుడు మనం నాయకులుగా ఉంటాం. నేను ఒక్కడనే మోసేస్తున్నాను మీరెవరు అంత డమ్మీలంటే కాదండి. ఇస్తే ఆయన ఎందుకు ఓడిపోతాడండి? ఎందుకు ఓడిపోయాడు అంటున్నా నేను. అనేది ఎవరన్నా తప్పు చేశారా? అతను బీసీలు సీట్ ఇచ్చాడండి. ఎంతమంది యాదవులు అతని కోసం పనిచేశారండి? రమ్మనండి, లిస్ట్ తీయమనండి. నూజివీడు నియోజకవర్గంలో 85 గ్రామాల లిస్ట్ తీయండి. యాదవులు ఉన్న కమ్యూనిటీలో అతని ఓటింగ్ ఎంత వచ్చింది, సరే ఓసీలు ఉన్న కమ్యూనిటీలో అతని ఓటింగ్ ఎంత వచ్చింది. అతను పక్క నియోజకవర్గంలో చేయటం వల్ల, అతను చేసినటువంటి ప్రవర్తన వల్ల మేము పూర్తిగా మా సాయి శక్తుల నుంచి మేము కష్టపెట్టినప్పుడు కూడా గెలిచే పరిస్థితి లేదు. మరి మీరే చూస్తున్నారు 2019 నుంచి 14 ఒక ఇన్ఛార్జ్ ఉంటే ఏం చేయాలి? అసలు బాధ్యతలు ఏంటి? కష్టకాలంలో వైసీపీ వాళ్ళు ప్రతి కేసు పెడతా ఉంటే, ఓ పక్క కేసుల్లో లోనేస్తా ఉంటే, ఓ పక్క ఆర్థికంగా నష్టపెడతా ఉంటే మనం ఏం చేసాం? ఆ కార్యకర్త స్టేషన్ లో ఆయన కేసులు పెట్టించుకున్నారు. కార్యకర్తలకు అండగా ఉండి కేసు పెట్టించుకున్నాను అంటే ఎన్ని కేసులు పెట్టారో తెలియాలి. ఒక ఇన్ఛార్జ్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ఇన్ఛార్జ్ అంటే ఎన్నిసార్లు చేసాను ఏంటంటే ఆయన ఈయన ఫైట్ చేసుకుని ఇద్దరు ఛాలెంజ్ చేసుకుని కేసులు పెట్టించుకుంటామా? ఒక కార్యకర్తకు అండగా వెళ్ళి మేము ఏ గ్రామంలో కూర్చున్నాం, ఏ గ్రామంలో ఏ పట్టణానికి వెళ్ళి ఒక కార్యకర్తకి అన్యాయం జరిగితే మనం అతను ముందు కూర్చుని అతను ఓదార్చి అతనికి ఆర్థిక సాయం చేసాం చెప్పాలి. ఏ ఒక ఎంపీటీసీకి మేము ఆర్థిక సాయం చేసాం చెప్పాలి. ఏ ఒక సర్పంచ్ కి మేము ఆర్థిక సాయం చేసాం చెప్పాలి. ఒక కౌన్సిలర్ కి ఎక్కడైనా కనీసం జెండా ఇచ్చామా? సమాధానం చెప్పాలి సార్. మనం నాకు కోట్లు పెట్టి ఖర్చు లేదు, నేను ఎమ్మెల్యే సీట్ అడగట్లా. కానీ పార్టీని నమ్ముకునే లక్షల మంది ప్రజలు, పేద ప్రజలు ఉన్నారు ఇక్కడ. మనం సీటు తీసుకొచ్చుకుని ఓడిపోతే అతని పరిస్థితి ఏంటి? ఇతను 3వ సారి కాదు 5 సార్లు ఇచ్చినా గెలవడని నేను చెప్పే చంద్రబాబు గారికి. ఇతను సార్ 2 సార్లు చూశాను నేను, అతని ప్రవర్తన చూశాను నేను. ఈ టైంలో నేను చెప్పా అతనికి 5 సార్లు సీట్ ఇచ్చి ఒకసారి గెలిపిస్తే నేను రాజకీయాలు మీరు చెప్పు మెడలో కట్టుకుంటాను శపథం చేశాను నేను. అదే అతనికి సీట్ రావటానికి. ఏమంటే సీట్ రావాలంటే ఊరికి ఒక ఆఫీస్ కట్టుకున్న, క్యారేజీ కట్టుకున్న ఆఫీసులో కూర్చుంటే ఓట్లు వేయరండి. కష్టాల్లో మనం ఉండాలి, బాధల్లో మనం ఉండాలి. ఒక కుటుంబం పెద్దగా మనం నిర్ణయాలు తీసుకోవాలి, వ్యక్తులను గౌరవించాలి. ఆ రోజే మన నాయకుడికి ఎదుగుతావే తప్ప ఎవరో ఎదగకూడదు. పోంగానే తన గుడ్డను తాను మింగేసి తను ఒకటే బతకాలనుకున్నట్టు బతికితే ఏ రాజకీయ నాయకుడు కూడా ఇట్టే పరిస్థితి. సార్ ఒకవేళ ఆయన వైసీపీకి వెళ్తే మీరు చెప్పిన దాన్ని బట్టి, ఇప్పుడున్న కేడర్ పరిస్థితిని బట్టి 2 వర్గాలుగా విభేదం ఉంది కాబట్టి ఉత్తరపోయిన వరకు సపరేట్గా ఉందని మేము అనుకుంటున్నాం. మరి మీ పార్టీకి మీకు మచ్చొచ్చే పరిస్థితులు ఉంటాయా? అది పోటీ కాదా ఆయన మీకు? అసలు ఒకవేళ వెళ్తే పార్టీ మారితే అనుకున్నాం సార్. అది మారతాడా లేదనేది అతని ఇష్టం. రాజకీయాలంటే ఊరికినే గతంలో లాగా ఏదో రోజుకో జెండా మారితే ప్రజలు యాక్సెప్ట్ చేయడం సిద్ధంగా లేరు. కరెక్టే సార్. ఈ రోజు మన మొగతానం ఏంటనే ఈ నూజివీడు నియోజకవర్గంలో
సుమారు 12 సంవత్సరాల నుంచి అతని కోసం చూస్తానే ఉన్నారు. ఈ రోజు మేమైతే అతను వెళ్తాడని ఊహించుకోవట్లేదు. ఒకవేళ నేనేదో పెద్ద నాయకుడిని నేను గెలిచిపోతానని అతను వెళ్తానంటే మేము చేయగలిగింది ఏం లేదు. మా ఆలోచనలు మాకుంటే మా కార్యకర్తలు నూజివీడు నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నటువంటి ఏ నియోజకవర్గం లేదని నేను మళ్ళీసారి మీకు తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు. అతను తెలుగుదేశంలో ఉండి ఏం చేశాడు అనేది కూడా ప్రజలందరూ తెలిసి ఇక్కడ దాంట్లో అతను ఎట్టెళ్తాడని మాకు అనవసరం. మేము ఒకటే మా స్టాండ్, వచ్చే ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు మా సారథి గారు పోటీ చేస్తారు 100 పళ్ళు. ఈసారి నూజివీడులో రాన్ మెజార్టీతో ఆయన గెలిపిస్తాం. సార్ చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు పెట్టారు సార్. 17లో 5 ఓపెన్ అయ్యి క్లాసులు జరుగుతుంది, 2 రెడీగా ఉన్నాయి. ఇక 10 కాలేజీలు మీ చంద్రబాబు గారు ప్రైవేటీకరణకు ఇచ్చారు సార్. దీన్ని మీరు సమర్థిస్తారు? అంటే మీరు కింద స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చారు, అన్ని కష్టాలు మీకు తెలుసు. ఎందుకు అడుగుతున్నాను మిమ్మల్ని, అన్ని కష్టాలు మీకు తెలుసు. పార్టీలకు అతీతంగా చెప్పండి సార్, ఒక సామాన్యుడు వైద్యం అందించాలన్నా చదువుకోవాలన్నా ఎక్కడెక్కడికో అమెరికా, రష్యా, యుక్రెయిన్ ఇట్లా వెళ్ళి అన్ని దేశాలు వెళ్ళి చదువుకోవాలి. అందరూ చేయలేకపోతే సామాన్యుడికి అందుబాటులో ఆయన 17 కాలేజీలు తీసుకొస్తే దాన్ని కంటిన్యూ చేసేది వదిలేసి మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రైవేటీకరణ ఇవ్వడానికి దీన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? క్లారిటీ ఇవ్వండి సార్. సార్ ఒకటే దీని ఉదాహరణ చెప్పండి సార్. 5 కాలేజీలు రన్నింగ్ లో ఉన్నాయి అంటున్నారు, ఇంకా 2-3 కాలేజీలు రన్నింగ్ లో రాబోతున్నాయి అంటున్నారు. మీ మీడియా ద్వారా తీసుకెళ్లి మీ శేఖర్ గారు మీ ద్వారా తీసుకెళ్లి 5 కాలేజీల్లో ఎవరికి సీట్లు ఇచ్చారు, ఏ పేదవాడికి ప్రభుత్వ ఉద్దేశం ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది, ఏ పేదవాడికి ఎన్ని సీట్లు ఇచ్చారు అంటే ఇలా మెడికల్ కాలేజీలో ఎస్సీలు, బీసీలు ఇలాంటి వ్యక్తులకి పర్సెంటేజ్ ప్రకారం 15,000 రూపాయలు కట్టించుకుని ఫీజులు కట్టించుకుని సీట్లు ఇవ్వాలి. ఎంతమందికి అక్కడ ఇచ్చారు, ఎంతమంది ఫెసిలిటీస్ ఉన్నాయి, దాన్ని నమ్ముకుని వెళ్ళినటువంటి ఆ విద్యార్థి భవిష్యత్తు ఏంటి మీరే వెళ్ళి సర్వే చేయండి. రేపు ఏదైతే మేము 10 యూనివర్సిటీలు పీపీఏ పద్ధతిలో మేము తీసుకురాబోతున్నామో ఆ 10 పూర్తయిన తర్వాత ఆ 10 కేజీల్లో చదువు ఎలా ఉంటుందో, ఈ 5 కాలేజీల్లో చదువు ఎలా ఉంటుందో మెడికల్ కాలేజీల్లో మీరే తీసుకోండి. ఉదాహరణకి మీరే విశ్లేషణ చేసుకుని దీంట్లో దోపిడీ జరుగుతుందా, దీంట్లో చదువుకున్న పిల్లల భవిష్యత్తు బాగుందా, వీటిలో తీసుకున్న చదువుకున్నటువంటి 5 కాలేజీలు చదివే భవిష్యత్తు బాగుందా అనేది మీరే చెప్పాలి. ఇంకోటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెట్టినటువంటి 17 ఇంజనీరింగ్ కాలేజీలు చూసుకుని మెడికల్ కాలేజీలు చూసి తల ఎత్తుకుని గౌరవంగా వెళ్తున్నారంటే అది మీరే చెప్పాలి సార్. ఆ 17 ఎక్కడ ఉన్నాయో, ఎక్కడ ఓపెన్ చేశాడో, ఎక్కడ జరుగుతున్నాయో సార్. ఒక మెడికల్ కాలేజీ కావాలంటే దాంట్లో స్ట్రెంత్ ఎంత, అక్కడ పిల్లలు ఎంతమంది వస్తారో, అక్కడ పాపులేషన్ ఎంత, ఎన్నో క్యాల్కులేట్ చేసి ఇవ్వాల్సిన కాడ నీ స్వార్థం కోసం కేంద్రం ఇచ్చే డబ్బులు కక్కుతుబడి నీ ఇష్టానుసారంగా ఆ రోజు మెడికల్ కాలేజీ అలాట్మెంట్ చేయడం జరిగింది. మేము ఎక్కడా కూడా రీటెండర్లు నీలాగా పోల్చడం గానీ రీటెండర్లు కూడా వెళ్తలా. ఒక భవిష్యత్తు మనం నమ్ముకుని మన కాలేజీలో పిల్లలు చేరితే 15,000 రూపాయలు సీట్కి అతని దగ్గర ఫీజు తీసుకుని మనం అతను దాంట్లో సీట్ ఇచ్చి అతను చదివిస్తే అతని భవిష్యత్తు బాగుండాలి. ఆ ఉద్దేశంతో ఈ రోజు జవాబుదారితనం ఉన్నటువంటి కాలేజీ రావాలనే ఉద్దేశంతో పీపీఏ పద్ధతిలో ఈ రోజు ప్రభుత్వం వెళ్తున్నందుకు మీకు తెలియజేస్తా ఉన్నాం. సార్ చెప్పండి, ప్రధానంగా ప్రజలు రైతులు ఇబ్బంది పడుతున్న కొరత, మీరు రైతుగా యూరియా కొరత, ఇప్పుడు మీరు కూటమిలో ఉండి సరిగ్గా అందించలేని పరిస్థితుల్లో అన్ని ఏరియాల్లో చాలా సంక్షోభం ఎదుర్కొంటున్నారు, ధర్నాలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు వచ్చి. బ్లాక్ మార్కెట్ నడుస్తుంది అంటున్నారు సార్. ఇది మీరేగా సార్ గవర్నమెంట్ లో ఉంది, ఇంకెక్కడ బ్లాక్ మార్కెట్? ఓకే, మంచి పాయింట్ అడిగారు. చెప్పండి సార్. మీ మీడియా ద్వారా మీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి మీడియా మిత్రులకు నేను తెలియజేస్తా ఉన్నా, ఎక్కడ బ్లాక్ మార్కెట్ ఏరియా ఉంది, ఎవరింట్లో కట్టలు ఉన్నాయి, ఎవరి దగ్గర స్టాక్ ఉంది, ఎవరు బ్లాక్ చేశారనేది సింగిల్ విజువల్ వేయండి. మీరు సింగిల్ విజువల్ వేయండి, మేము దానికి కట్టుబడి ఉంటాం. ఈ రోజు యూరియా అనేది ప్రభుత్వం ఒక ఆలోచనతో ముందుకెళ్తా ఉంది. ఈ రోజు 40 కేజీలు యూరియా బస్తా తయారు చేయాలంటే 1,900 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. ఈ రోజు రైతు దగ్గర తీసుకునేది 280 రూపాయలు. అంటే ఒక కట్టకు సుమారు 1,600 రూపాయలు సబ్సిడీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కడతా ఉంది. ఈ రోజు ఏదో యూరియా కట్ట 280 రూపాయలకు వస్తుందని అంటే 15 కేజీలు స్ప్రే చేయాల్సిన వ్యక్తి 15 కేజీలు చల్లాల్సినటువంటి వ్యక్తి 75 కేజీలు యూరియా చల్లటం వల్ల కాకపోతే కొంత దీంట్లో ప్రభుత్వం కూడా మేమేదో ఫుల్గా సప్లై చేస్తామనే దాంట్లో యూరియాను తగ్గించాలి, కొంత డైవర్ట్ చేయాలి. ఈ రోజు నానో యూరియా అని ఒకటి వచ్చింది స్ప్రేయింగ్.
నేను సుమారు గత సంవత్సరంన్నర నుంచి నా రైతుల దగ్గర ఉన్నటువంటి 150 మంది రైతులకు కూడా నానో యూరియా స్ప్రే చేయటం నేను అలవాటు చేశాను. నా దగ్గర సుమారు కొన్ని కేసులు నేను నానో యూరియా సప్లై చేసి అమ్మాను. నానో యూరియా చాలా ఎక్సలెంట్ రిజల్ట్. 6 లీటర్ జీతం పట్టుకెళ్ళి స్ప్రే చేసే విధానంలో కొన్ని మార్పులు చేర్పులు, ఈ మార్పులు చేర్పులు ఒత్తిడిలో మేము అనుకున్నంత, అంటే ఒక రైతుని డైవర్ట్ చేయాలి అంటే ఒక మంచి పద్ధతిలో తీసుకెళ్ళాలి. ఏంటంటే వెనక నుంచి మా తాతలు నాగలతో దున్నేవాళ్ళు, లేకపోతే ఎదబట్టేవాళ్ళం, ఆ సైన్స్ లో ఉన్నాం. కానీ ఈరోజు టెక్నాలజీ మారింది. ఈ టెక్నాలజీకి అలవాటు చేయాలంటే కొంచెం టైట్ చేయాలి. ఆ ఉద్దేశంతో ఈ రోజు అంటే ప్రతివాడు మనం కాంప్లెక్స్ కట్టిస్తే దాంట్లో యూరియా ఉంది ఆల్రెడీ, దాంట్లో మళ్ళీ యూరియా కలిపి స్ప్రే చేయాలని ఆలోచన రైతు వచ్చాడు. దీనివల్ల కొరత అనేది ఏర్పడింది. కొన్ని కంపెనీలు కూడా దీనివల్ల లాభాలు రాక చాలా యూరియా తయారు చేసే కంపెనీలు కూడా మూతపడటం వల్ల మనం ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఈ రోజు రైతుకి ఇవ్వాలంటే కొంత లేట్ జరుగుతూ ఉంది. దానివల్ల ఈ గందరగోళమే తప్ప ఏ రైతుకి అన్యాయం చేయడం కానివ్వండి, రైతును కూడా మనం కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మనకుంది. ఎప్పుడు ఆ యూరియాని ఇచ్చేస్తే ఇక దానికి అలవాటు పడిపోయి మన భూసారాలు కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. దానికోసం ఆర్గానిక్ తీసుకెళ్లాలి, రైతుని ఆర్గానిక్ వ్యవసాయం చేయించాలి. ఈ రోజు రసాయనిక ఎరువు లేని వ్యవసాయం చేయించాలనే ఉద్దేశంతో కొంత టైట్ చేయొచ్చని నేను అనుకుంటున్నాను. కానీ ఈ చేయటం వల్ల తను ఆర్గానిక్ వెళ్తాడు, ఎప్పుడైతే రసాయనిక ఎరువులు తగ్గిస్తాడనేది కూడా మా ఆలోచనలో ప్రభుత్వం ఉందనేది నేను అనుకుంటా ఉన్నాను.